Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మోడీని ఇలా తగులుకున్నారేంట్రా బాబు, బొద్దెంకల పని పూర్తయింది. ఇప్పుడు పీతల పార్టీ వంతు. బొద్దెంక జనతా పార్టీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో మరో ఇంటర్నెట్ ఉద్యమం పుట్టుకొచ్చింది. ఈసారి ఇది భారతదేశపు E20 ఇంధన విధానాన్ని లక్ష్యంగా చేసుకుంది. E20 జనతా పార్టీ అని పిలుచుకుంటున్న ఈ ఆన్లైన్ ప్రచారం పెట్రోల్ పంపుల వద్ద E20 ఇంధనంతో పాటు 100% పెట్రోల్ను కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ఎక్స్ వెబ్సైట్లో ఈ ఉద్యమం ఇప్పటికే 27,000కు పైగా ఫాలోవర్లను సంపాదించుకుంది. దీనిని కొన్ని పోస్టులలో ఇక ఇథనాల్ వద్దు, ఇక నిశ్శబ్దం వద్దు వంటి నినాదాలను ఉపయోగించారు. ఇది సీజేపీ లాగే ఇంధన ఎంపిక అనే అంశాన్ని దాటి తన ప్రచారాన్ని విస్తరిస్తూ కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజీనామా చేయాలని కూడా పిలుపునిచ్చింది. ఈ బృందం ఎక్స్ అకౌంట్ తమ లొకేషన్గా మలేషియాను పేర్కొంది. తాము ఇథనాల్ కలిపిన పెట్రోల్కు వ్యతిరేకం కానప్పటికీ వినియోగదారులకు ప్రత్యామ్నాయం లేకుండా పోవడాన్ని వ్యతిరేకిస్తున్నామని E20 జనతా పార్టీ చెబుతోంది. తమ వాహనాలలో ఏ ఇంధనం వాడాలనుకుంటున్నారో ఎంచుకునే స్వేచ్ఛను వాహనదారులకు ఇవ్వాలన్నది దాని ప్రధాన డిమాండ్. ఆసక్తికరంగా సీజేపీ బొద్దింక చిహ్నానికి భిన్నంగా ఈ కొత్త ఉద్యమం పీతను తన చిహ్నంగా స్వీకరించింది. అవును, మేం పీతలమే, అన్యాయానికి వ్యతిరేకంగా మేము సర్వత్రా వ్యాపిస్తాము అని ఆ అకౌంట్ తన పోస్టులలో ఒకదానిలో పేర్కొంది. దేశంలో ఇథనాల్ మిశ్రమంపై కొనసాగుతున్న ప్రజా చర్చల మధ్య E20 జనతా పార్టీ ఆవిర్భవించింది. ముడి చమురు దిగుమతులను తగ్గించడానికి, దేశీయ ఇంధన ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ప్రభుత్వం ఇథనాల్ మిశ్రమాన్ని ప్రోత్సహించినప్పటికీ పాత వాహనాలపై అధిక ఇథనాల్ మిశ్రమాల ప్రభావం గురించి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆటోమొబైల్ తయారీదారులు, పరీక్షా సంస్థలు, ఇతర భాగస్వాములతో విస్తృత సంప్రదింపుల తరువాత ప్రణాళికాబద్ధమైన పరివర్తనలో భాగంగానే భారతదేశం E20 వైపు మళ్లుతోందని కేంద్రం సందేహాలను నివృత్తి చేసింది. వాహన అనుకూలత, ఇంజిన్ పనితీరు, ఉద్గారాలు మరియు ఇంధన సామర్థ్యానికి సంబంధించిన సాంకేతిక మూల్యాంకనాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అది పేర్కొంది. ప్రస్తుతానికి వైరల్ అయ్యే ప్రయత్నంలో E20 జనతా పార్టీ సీజేపీ అనుసరిస్తోన్న సోషల్ మీడియా విధానాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. దేశంలో సీజేపీ నేతృత్వంలో నీట్ పేపర్ లీక్ వివాదంపై సుదీర్ఘ నిరసనలు జరిగిన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ నెల 25వ తేదీన ప్రధాన్ రాజీనామా చేయగా ఆ తర్వాత బొద్దింక జనతా పార్టీ తన 36 రోజుల ఆందోళనను విరమించుకుంది. పరీక్షల సంస్కరణల దిశగా తదుపరి అడుగుగా ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నందన్ లేనికని నాయకత్వంలో ఒక ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.